సాయి బిస్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాతో ఉన్నాడు అండ్ మా జర్నీలో షార్ట్ ఫిల్మ్స్లో వెబ్లో కంటిన్యూ అయితేనే ఉన్నాడు. మా డెబ్యూలో హీరోలా యాక్ట్ చేసిన సుహాస్, మా రైటర్ పద్మభూషణ్. హాయ్ అండి, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను కొంచెం కరెక్ట్గా నిమిషం మాట్లాడదాం అనుకుంటే అది మర్చిపోయేలా చేస్తాను. ఓకే, అరే ఆగరా. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడానికి అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. సుమంత్ ప్రభాస్ ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు డైరెక్టర్ ఎవరు అంటే తన హీరో కదా అంటే, లేదు స్టోరీ, డైలాగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఆయన. ఇదేంటి అన్నీ చేసుకుంటా హీరోగా చేసుకుంటావు అంటే అయిపోద్దన్నా అన్నాడు. సరే ఓకే, ఎలా జరుగుతుందంటే సింక్ సౌండ్ అంటున్నారు. ఏంటి అన్నీ ఫస్ట్ సినిమాకే చేయాల్సిన రిస్క్లు అన్నీ చేసేస్తున్నాడు. వాళ్ళ టీం అందరూ సూపర్ ఎనర్జీగా ఉంటారు. ఎప్పుడు చూసినా ఆఫీస్లో తిరుగుతుంటే ఏంటి ఇంత ఎనర్జీకి మ్యాచ్ అవ్వగలమా అన్నట్టు తిరుగుతూ ఉంటారు అందరూ. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ మా శరత్ అన్న, అనురాగ్ అన్న, చంద్రు గారు ఎంత చెప్తున్నా తక్కువే ఈ గురించి. అబ్బా, మీకు ఆల్ ది బెస్ట్ చెప్పాలంటే ఏంటో లాగుందన్న, అది బట్ అండ్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ గారికి అండ్ మా కళ్యాణ్కి అండ్ డైరెక్షన్ స్వరూప్, ఇంకా మణి, అంజుమామ, కిరణ్ అందరికీ, సార్య, సిరి అందరికీ ఆల్ ది బెస్ట్. నేను ట్రైలర్ చూశానండి, అది చాలా అంటే చాలా బాగుంటుంది. నేను అది చూసి ఒక గంట సేపు సుమంత్ని వదలలేదు. అదిరిపోయింది కదా అనుకుని. చాలా అంటే చాలా బాగుంటాయి, నెక్స్ట్ వచ్చేవి కూడా చాలా బాగుంటాయి అండ్ సినిమా కూడా అదిరిపోతుంది. అందరూ ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి June 2న మా టీం వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జెన్యున్గా చేశారు, జెన్యున్గా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.